అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు అపెండిసైటిస్ వస్తుంది. అపెండిసైటిస్ వచ్చినప్పుడు భరించలేనంత పొట్టనొప్పి వస్తుంది. ఈ నొప్పి పెద్ద ప్రేగుల వరకు విస్తరిస్తుంది. మన శరీరంలో అంతర్గత అవయవాల్లో అపెండిక్స్ ఒకటి. ఇదేం పనిచేస్తుందన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కానీ దాని నొప్పి మాత్రం ఇతరులు పడుతున్నప్పుడు మనం గమనించే ఉంటాము. చాలా అరుదుగా మన చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరు ఈ అపెండిక్స్ బారిన పడటం వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం చూస్తుంటాము. అపెండిక్స్ సమస్యకు వెంటనే చికిత్స తీసుకోకపోతే బరస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పొట్ట ఉదరంలో ప్రమాదకర గాయం ఏర్పడే అవకాశం ఉంది. పెరటోనిస్ క్వాలిటీకి దారితీస్తుంది. అపెండిసైటిస్ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలు: మొదట పొట్ట ఉబ్బరంలో కుడివైపు భాగంలో విపరీతమైన నొప్పి బాధిస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. వాంతులు, డయేరియా వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి అపెండిసైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. పరిస్థితిని బట్టి వెంటనే డాక్టర్ చికిత్స అందిస్తారు. అపెండిసైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సైడ్ బై సైడ్ తినడం వల్ల కూడా కండిషన్ ను మెరుగుపరుచుకోవచ్చు. అపెండిసైటిస్ కు సూటబుల్ అయ్యే కొన్ని హోమ్ రెమెడీస్, టాప్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది నొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి రబ్బలను ఉదయం పరగడుపున తినడం వల్ల పొట్ట నొప్పి, అపెండిసైటిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఫైబర్ ఫుడ్స్. అపెండిసైటిస్ కారణంగా మలబద్ధక సమస్య. ఈ సమస్య అపెండిసైటిస్ లక్షణాలను, ఇన్ఫ్లమేషన్, నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఫైబర్ ఫుడ్స్ సరిగ్గా తినకపోవడం వల్ల అపెండిసైటిస్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. బీన్స్, బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ, బ్రౌన్ రైస్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అపెండిసైటిస్ లక్షణాలను నివారించుకోవచ్చు. ఆముదం నూనె అపెండిసైటిస్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది బ్లాకేజ్ ను నివారిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఆముదం నూనెను నోట్లో వేసుకుని తాగడం వల్ల మలబద్ధక సమస్య నివారించుకోవచ్చు. అబ్డానిమల్ పొట్ట మీద కొద్దిగా ఆముదం నూనె వేసి మసాజ్ చేయడం వల్ల నొప్పిని క్రమంగా తప్పించుకోవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగడం. రోజుకు మన శరీరానికి ఎంత నీరు అవసరమో అంత తాగడం వల్ల బాడీ మొత్తం ఆరోగ్యానికి మంచిది. నీళ్లు మలబద్ధకం నివారిస్తుంది, టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇంకా ఫ్రూట్ జ్యూసులు తాగడం, ఫ్రెష్ వెజిటేబుల్స్ తినడం మంచిది. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మెంతులు అపెండిసైటిస్ ను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రేగుల్లోనే వేస్టేజ్ ను తేలిగ్గా తొలగిస్తుంది. దాంతో నొప్పిని తొలగించుకోవచ్చు. మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి రోజుకు 2-3 సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా అపెండిసైటిస్ నివారించడంలో పుదీనా గ్రేట్ రెమెడీ. ఇది వాంతులు, వికారం మాత్రమే తగ్గించడం కాదు, ఇది పొట్టలో గ్యాస్ ను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. మింట్ టీకి కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. అల్లం అపెండిసైటిస్ నివారించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి రోజుకు 3 సార్లు జింజర్ టీ తాగడం మంచిది. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో జింజర్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. నిమ్మరసం మలబద్ధకం మరియు అజీర్తి సమస్యల నుండి గ్రేట్ గా ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. నిమ్మరసంకు కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.